కరీంనగర్లో జరిగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ఎమ్మెల్సీ ఎలక్షన్ పట్టభద్రులను అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరము ఈ సభకు తరలి వెళ్లడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టిన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులందరూ వారి యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి 2వ నంబర్ పైన వారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్క పట్టభద్రునికి హుస్నాబాద్ మండలం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టభద్రులను కలిసి వారిని వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బంక చందు, మాజీ కౌన్సిలర్ చిత్తారి పద్మా రవీందర్, వల్లపు రాజు, నాయకులు వెన్నెరాజు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్లో జరిగే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క మీటింగ్ ఉద్దేశం గ్రాడ్యుయేట్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారందరూ వారి యొక్క అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు మన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం ఈరోజు హుస్నాబాద్ మండలం 17 గ్రామాల నుండి కార్యకర్తలతో పాటు గ్రాడ్యుయేట్ వాళ్ళను కూడా ఈరోజు కరీంనగర్కు తరలిస్తూ వారి గెలుపులో హుస్నాబాద్ మండలం ప్రాధాన్యత వహిస్తూ అత్యధిక మెజార్టీ ఇచ్చి హుస్నాబాద్ నుండి అత్యధిక మెజార్టీ ఇచ్చి పొన్నం ప్రభాకర్ యొక్క గౌరవాన్ని కాపాడతామని చెప్పేసి హుస్నాబాద్ పక్షాన వారికి ఒక హామీ ఇస్తున్నాం. ఆ అట్టి హామీని నెరవేర్చుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమందరం కలిసి వారి గెలుపులో మేము భాగస్వాములం అవుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు.